బెస్ట్ మోరల్ స్టోరీస్. కంచలపల్లి గ్రామంలో వెంకటరామయ్య, మల్లమ్మ అనే భార్యాభర్తలుండేవారు. వెంకట్రామయ్య మాట మీద నిలబడే వ్యక్తి. మల్లమ్మ మాత్రం మాట మాట అంటూ ఏం సాధించావని ఎప్పుడూ అతన్ని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఓ సాయంత్రం మల్లమ్మ ఆరుబయట గిన్నెలు కడుగుతూ ఉంటుంది. పక్కనే వెంకట్రామయ్య పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. అప్పుడు మల్లమ్మ, ఏవయోయ్, ఏం చేస్తున్నావు? అలా ఖాళీగా కూర్చోకపోతే నాకు కాస్త సాయం చేయొచ్చుగా. అబ్బా, మంచి నవల చదువుతున్నానే, ఇప్పుడు నా వల్ల కాదు. అబ్బో, ఏముందేంటా నవల్లో? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఓ మంచి కథ ఉందే. నువ్వు బయట చేసేది కూడా అదే కదయ్యా, ఇక పుస్తకంలో కూడా అదేనా? నేను చేసేది మంచి పని కదే, దానిలో తప్పే ఉంది. తప్పుంది అని అండం లేదయ్యా. ఏం సాధించావు దాంతో? ఏం మిగిలింది మనకి చెప్పు. ఏ చింత లేకుండా ఆనందంగా ఉన్నాం, అది చాల్దా చెప్పు జీవించడానికి? అంత గొప్ప రామయ్యే మాటిచ్చి అడవుల పాలయ్యాడు. నువ్వలా ఎంత దూరం వెళ్తావో అనేనయ్యా నా దిగులంతా. ఆయన మాట ఇచ్చి ధర్మాన్ని గెలిచాడు, నేను ఊరి నమ్మకం గెలుచుకుంటాను, చాలా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాళ్ల కొడుకు గోపి వస్తాడు. నాన్నా, నేను కూడా నీలానే అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాను నాన్నా. సరిపోయారు తండ్రి కొడుకులు. మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు. సరేలేవే, నువ్వు నీ పని కానివ్వు, ముందు ఆకలేస్తుంది. సరేనయ్యా, కానిచ్చేసి వంట చేస్తానుండు అనంటుంది. రోజులు గడిచే కొద్దీ వెంకట్రామయ్య మీద అందరికీ మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఏ అవసరం వచ్చినా అంతా అతన్నే సంప్రదిస్తారు. ఓ రోజు అతను గ్రామ మునసబు రంగయ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి వెంకట్రామయ్య, ఇలా వచ్చావు? అదేనండి, మీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా, అది తిరిగిచ్చేద్దామని. ఉండనివ్వు రామయ్య, నేను నిన్ను అడిగానా ఏంటి? ఇంత తొందర ఎందుకు? ఇప్పుడు పంట చేతికొచ్చిందండి. మీరు గడిచిన సంవత్సరం మాకు అప్పుగా ఇచ్చిన బియ్యం, విత్తనాలు, డబ్బు అన్నీ తీసుకునొచ్చాను. బియ్యం విత్తనాలు కూడానా? ఏంటి రామయ్య ఇది, మరీ వింత కాకపోతే? లేదండి, నేను అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. నేను మీకు ఆ రోజు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానని చెప్పి పొలం పత్రాలు తాకట్టు పెట్టి వెళ్ళాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదండి. భలే వాడివే, ఇదిగో నీ పొలం పత్రాలు తీసుకో, నాకు డబ్బిస్తే చాలు. వడ్డీ, బియ్యం, విత్తనాలు ఏమీ అవసరం లేదు. లేదు రంగయ్య గారు, మీరు తీసుకోవాల్సిందే. నిజంగా నువ్వు మాట నిలబెట్టుకున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఇంత నిబద్ధతగా ఉండరు. మనిషికి రెండు వస్తువులే జీవితం అండి, కష్టం, మాట. రెండింటినీ నిలబెట్టుకోగలిగినవాడే జీవితంలో గెలుస్తాడు. నిజమేనయ్యా, నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. సరేనండి, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు వెంకట్రామయ్య. ఆ రోజతను తన స్నేహితుడైన కిట్టయ్య దగ్గరికి వెళ్తాడు. ఎరా కిట్టయ్యా, ఏంటి ఊర్లో విశేషాలు? ఎలా ఉన్నావు నువ్వు? వచ్చావా రామయ్యా? ఏముందిరా, అంతా కుశలమే, బాగానే ఉన్నాం. నీ సంగతి ఏంటి? ఏముందిరా, ఇప్పుడే మునసబు గారి దగ్గర నుంచి పొలం పత్రాలు తెచ్చుకున్నాను, అప్పులన్నీ తీరిపోయాయి అని మాట్లాడుకుంటూ ఉండగా కిట్టయ్య భార్య లలిత టీ తీసుకొనొస్తుంది. అన్నయ్య, టీ తీసుకోండి. ఏవండి, మీరు కూడా. ఆ చెల్లెమ్మా, రారా. ఎలా ఉన్నావమ్మా? పిల్లలు ఎలా ఉన్నారు? ఏదో అలా కాలం వెళ్ళబుచ్చుతున్నావన్నయ్యా. ఆ దేవుడు మా తలరాత ఇలా రాశాడు. లలిత, ఇప్పుడు అవన్నీ అవసరమా? లోపలికెళ్ళు. తల్రాత ఏంటి? ఏమైంది? ఏం లేదులేరా, నువ్వు టీ తాగు. వీడెలాగో చెప్పడు కాని, అమ్మా లలిత, నువ్వు చెప్పమ్మా, అసలు ఏమైంది? అన్నయ్య, అది ఏమైందంటే ఈ ఏడు దిగుబడి సరిగ్గా రాలేదు. ఈయన పక్కూరి జమీందార్ దగ్గర అప్పు తీసుకున్నారు. ఇప్పుడు ఆ అప్పు తీర్చకపోవడంతో అప్పు కింద పొలం లాగేసుకున్నారన్నయ్య. అయ్యో, ఇంత జరిగిందా? ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదేంట్రా? ఏం చెప్పమంటావురా, నాకేమీ పాలుపోవడం లేదు.
నాకు వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలీదు. ఇప్పుడు నా పొలాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఏ మార్గమూ కనిపించటం లేదు. భలేవాడివే, నువ్వు నా స్నేహితుడివి. నీకే సాయం కావాలన్నా చేస్తాను అని మాటిచ్చాను, గుర్తుందా? ఆ మాటతో నా కష్టం తీరిపోదు కదా రామయ్య. పైగా ఇప్పుడిప్పుడే నువ్వు అప్పుల్లో నుంచి బయటికొచ్చావు. మరేం పర్లేదు, ఇదిగో నా పొలం పత్రాలు తీసుకో. నా పొలం నువ్వే సాగు చేసుకుని అప్పు కట్టేసేయ్. నిజమా? నిజమా రామయ్య? నిజమే, ఇదిగో తీసుకో. ఇంకేం మాట్లాడకు. ఇక నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంకట్రామయ్య. అక్కడ మల్లమ్మ ఇతని కోసం పొలం పత్రాల కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. రావయ్యా రా, అప్పు కట్టేసి పొలం పత్రాలు తెచ్చావా? అంటే అది మల్లమ్మ, ఏవైందంటే పొలం పత్రాలేవయ్యా అంటే అలా నసుకుతావేంటయ్యా అది అని జరిగింది మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత మల్లమ్మ ఏడవడం మొదలు పెడుతుంది. కుమిలిపోయిన హృదయంతో కూర్చుంటుంది. ఏమిటి? ఇప్పుడు నేనేమీ అనలేదు కదా, ఎందుకలా ఏడుస్తున్నావు? మన బిడ్డల పెళ్ళిళ్ళు, చదువు ఇవన్నీ మన పైన ఉన్నాయి కదా, నువ్విలా భూమి దానం చేస్తే ఎలాగయ్యా? నిజం మల్లమ్మ, కాని మన పిల్లలకు భూమి కన్నా విలువలు నేర్పాలి. నేడు సాయం చేస్తే రేపది ఏదో రూపంలో తిరిగొస్తుంది. ఈ రోజుల్లో కూడా మాట కట్టుబడి సాయం అంటావేంటయ్యా? చూడు, ఆ కిట్టయ్యని పొలం పనులు తిరిగివ్వడు. సరే, ఇవ్వకపోయినా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకుందాం. ఇలా మాట మాట అనుకుంటూ ఉన్నదంతా ఊడ్చేస్తున్నావు. నువ్వేమీ నాకు అర్థం కావడం లేదయ్యా అసలు నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను కదా. అని ఆమెని ఓదారుస్తాడు. రోజులు గడుస్తాయి. ఊర్లో అంతా వెంకట్రామయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కాని ఊరికి వెంకటప్పయ్య అనే కొత్త వ్యక్తొస్తాడు. ఏమిటి అంతా వెంకట్రామయ్య గురించి అలా మాట్లాడుకుంటున్నారు? మరి ఈ రోజుల్లో అలా మాట మీద నిలబడే వ్యక్తి ఎవరున్నారండి? ఏ ఉపయోగం లేకుండా అలా చేస్తున్నాడంటే మీరెలా నమ్ముతున్నారయ్యా? నాకెందుకు నమ్మశక్యంగా లేదు. అయ్యో భలేవారే, ఆయన గురించి ఎవరిని అడిగినా ఇదే చెప్తారండి. లేదు లేదు, నాకు నమ్మాలని లేదు. మాట మీద నిలబడ్డం అనేది ఆ రాముడితోనే ఆగిపోయింది. ఇంకా ఇలా ఉన్నారంటే దీనికి వెనక ఏదో ఉంది. మీరు ఊరికి కొత్త కదా, మెల్లగా మీకే తెలుస్తుందిలేండి అని చెప్పి ఆ గ్రామస్థుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంకటప్పయ్య మాత్రం వెంకట్రామయ్య గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కొద్ది రోజులకు ఊర్లో పంచాయతీ జరుగుతుంది. కిట్టయ్య, ఉన్నట్టుండి ఈ పంచాయతీ ఎందుకు పెట్టించావు? అయ్యా, నేను ఊరందరి ముందు ఓ వ్యక్తి గురించి చెప్పాలి. ఏంటి కిట్టయ్యా, ఏమైంది? నా స్నేహితుడు నాకు సాయం చేశాడు, అందులో గొప్పే ఉంది అని అనుకోకండి. వాడు నాతో స్నేహం మొదలుపెట్టిన రోజు నేను నీకోసం నిలబడతాను అని మాటిచ్చాడు. సరే, మంచిదే కదా. అవును, అదే మాట ఇన్నేళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని నేను కష్టంలో ఉన్నాను అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అప్పుడే తాకట్టు నుంచి తెచ్చిన తన పొలం పత్రాలు నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. కిట్టయ్యా, నువ్వు మాట్లాడేది మన రామయ్య గురించేనా? అవునండి, వాడే నా ప్రాణమిత్రుడు. 4 గోడల మధ్య సాయం పొందిన వాడి గురించి ఇలా నలుగురికి చెప్పాలనిపించింది. ఈరోజు నేను బాగా సంపాదించాను. వాడు నాకిచ్చిన 4 ఎకరాలకు మరో 2 ఎకరాలు జోడించి ఇవ్వాలనిపిస్తోంది. చాలా మంచి నిర్ణయం కిట్టయ్యా. ఒరే కిట్టయ్యా, నీకేవైనా పిచ్చి పట్టిందా? నాకు మరో 2 ఎకరాలు ఇవ్వడం ఏంట్రా? నువ్వేమీ మాట్లాడకు, తీసుకో. నీకు ఎదిగిన పిల్లలున్నారు, పట్టుకో, ఇందా. ఇన్ని సంవత్సరాలుగా మన ఊర్లో ఎందరో ఎన్నో మాటలివ్వడం చూశాం, కాని నిలబెట్టుకున్నవారు కొంతమంది మాత్రమే. వెంకట్రామయ్య అందరికీ ఒక చక్కటి ఉదాహరణ అని రంగయ్య అంటాడు. ఊరంతా కూడా అతన్ని పొగుడుతారు. అప్పుడు వెంకటప్పయ్య కూడా, అయ్యా, నేను ఊరికి కొత్తగా వచ్చాను. ఊరంతా మీ గురించి చెప్తూ ఉంటే నేను నమ్మలేదండి. కానీ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఇలాంటి మనిషిని నేను మళ్ళీ జీవితంలో చూడలేను అనే నమ్మకం కుదిరింది. ఈ గౌరవం నాకు కాదండి, నా మాటకు. నేనెలా జీవించానో అనే కంటే ఎలా నమ్మించానో చూసినప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు.
అని వెంకట్రామయ్య అంటాడు. అందరూ చప్పట్లు కొడతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మల్లమ్మ వెంకట్రామయ్యకి కొబ్బరి నీళ్లు తెస్తుంది. మాట విలువంటే ఇదే కదయ్యా. ఇప్పుడు నీ గురించి ఊరంతా మాట్లాడుతూ ఉంటే నేనెంత గర్వపడుతున్నానో మాటల్లో వర్ణించలేను. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇక నుంచి నేను కూడా నీకు సహకరిస్తాను. నీకే అడ్డు చెప్పను. పచ్చని పొలాలు కొంతకాలం నిలుస్తాయి, కాని నిజాయితీగా నిలిచిన మాటలు తరతరాలు నిలుస్తాయి. మాట విలువే మనిషి జీవన విలువ. అవునయ్యా, నాక్కూడా తెలిసొచ్చింది అని మల్లమ్మంటుంది. అప్పట్నుంచి అంతా హాయిగా జీవిస్తూ ఉంటారు. అతని కొడుకు కూడా వెంకట్రామయ్యలానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ ఉంటాడు. సుబ్బయ్య తన పొలంలో నాగలితో దున్నుతూ ఉన్నాడు. అలా కొద్దిసేపు దున్నిన తర్వాత తన నాగలికి ఒకచోట భూమి గట్టిగా తగులుతూ పెద్ద శబ్దం వస్తూ ఉంది. అరే, ఏంటిది? నాగలి అస్సలు భూమిలో దిగటం లేదు. పైగా ఏవో వింత శబ్దం వస్తున్నాయి. ఏముందిక్కడ అని అనుమానంగా ఒక గడ్డపార తీసుకొని ఆ చోట తవ్వడం మొదలుపెట్టాడు. అలా కొద్దిసేపు కష్టపడి తవ్విన తర్వాత ఆ చోట భూమిలో సుబ్బయ్యకి ఒక పెద్ద బిందె కనిపించింది. ఇదేంటి, భూమిలో బిందుంది అని అనుకుంటూ సుబ్బయ్య ఆ బిందెని బయటకు తీయగా అది చూసిన సుబ్బయ్య భార్య యమున ఇంకా తన కుమారుడైన గౌరీ ఆతృతగా సుబ్బయ్య దగ్గరకు వస్తారు. ఏంటండి ఆ బిందె? నాన్నా, నాకు తెలిసి ఇది రాజుల కాలం నాటి బిందెనుకుంటా. అదే కనుక నిజమైతే ఇందులో వజ్రవైడూర్యాలుంటాయేమో. త్వరగా తెరువు నాన్నా అంటూ ఎంతో సంతోషంగా చెప్పాడు గౌరీ. అప్పుడు సుబ్బయ్య తన భార్య ఇంకా కొడుకుని చూసి, ఇదిగో చూడండి, మనం ఈ భూమిని కొన్ని నెలల ముందే ఆ వెంకటపతి దగ్గర కొన్నాం. మనం అతని దగ్గర భూమిని మాత్రమే కొన్నాం గాని ఇలా భూమిలో నిధుల్ని కొనలేదుగా. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? ఇంకా ఆలోచిస్తావేంట్రా? మీ నాన్న గురించి నీకు తెలిసిందే కదా. నిజాయితీకి నిలువెత్తు, ఆకాశం ఎత్తు నిదర్శనం కూడా. ఇప్పుడు ఈ బిందె తీసుకెళ్లి ఆ వెంకటపతికిస్తాడేమో అంటూ యమున వెటకారంగా అంది. అప్పుడు గౌరీ, నాన్నా, ఆ పని మాత్రం చేయకు నాన్నా. అయినా మనం భూమి కొన్నామంటే ఈ భూమిలో ఉన్నవన్నీ మనవే కదా. అరే గౌరీ, ఇప్పుడు ఆ వెంకటపతి ఈ భూమి మనకి అమ్మకపోతే ఈ బిందె తనకే దక్కేదిగా. అయినా వెంకటపతి ఏదో కష్టాల్లో ఉండి మనకి భూమి అమ్మేశాడు. అలా కష్టాల్లో ఉన్నాళ్ళకే ఇది చెందాలరా అంటూ సుబ్బయ్య చెబుతూ ఉండగా గౌరీ మధ్యలో అడ్డుకుంటాడు. అసలేం మాట్లాడుతున్నావు నాన్నా? మనం ఈ భూమి కొనకపోతే ఇంకెవరో కొనేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఈ బిందె దొరికేది. దొరికిన వాళ్ళు నీలాగే వెనక్కిచ్చేస్తారా? ఒరే, ఎవరి సంగతో ఏంటో నాకెందుకు గాని నేను మాత్రం ఇచ్చేస్తాన్రా. అదే అసలైన న్యాయం అంటూ ఖరాఖండిగా చెప్పాడు సుబ్బయ్య. యమున ఇంకా గౌరీ వద్దు అని ఎంత వారించినా చెప్పినా వినకుండా సుబ్బయ్య మాత్రం ఆ బిందెని తీసుకుని వెంకటపతి దగ్గరకు వెళ్ళాడు. వెంకటపతి, నువ్వు నాకు అమ్మిన భూమిలో ఇదిగో ఈ బిందె దొరికింది. న్యాయం ప్రకారం చూస్తే ఈ బిందెలో ఉన్న వస్తువులు అన్నీ నీకే చెందాలి అంటూ సుబ్బయ్య తను తెచ్చిన ఆ బిందెని వెంకటపతికిచ్చాడు. ఆ బిందె చూసి వెంకటపతి ఆశ్చర్యంగా ఆ బిందెని సుబ్బయ్య దగ్గర నుండి తీసుకుని తెరచి చూస్తాడు. అప్పుడు అందులో కొన్ని బంగారు నాణేలున్నాయి. వాటిని చూసి వెంకటపతి పట్టలేని సంతోషంతో, సుబ్బయ్య, ఆ దేవుడే నీ రూపంలో నా ఇంటికొచ్చాడయ్యా. నీ కమ్మిన భూమిలో దొరికిన ఇంత విలువైన వస్తువు నీది కాదని నాకివ్వడానికొచ్చావే. నీ నిజాయితీని ఎట్టా గొలవాలి అంటూ వెంకటపతి సుబ్బయ్య నిజాయితీని పొగుడుతూ ఉన్నాడు. ఆ తర్వాత సుబ్బయ్య అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర తన భార్య ఇంకా కొడుకు సుబ్బయ్య మీద కోపంతో అతన్ని అలానే చూస్తూ ఉన్నారు. మీరట్టా నన్ను ఎంతసేపు చూసినా మీ కళ్ళు నొప్పి పెట్టడం తప్పించి ఏమీ కాదు. వెళ్ళి పని చూసుకోండి. నేను చెప్పాను కదరా, ఈ భూమి మీద నిజాయితీ ఉన్న వాళ్ళ పేర్లు లెక్క పెడితే అందులో మొదట మీ నాన్న పేరుంటది. నయ్యా పైసా అక్కరకరా నా నిజాయితీ ఎందుకో అని గొనుక్కుంటూ వంట చేయడానికి వెళ్ళిపోయింది యమున. గౌరీ కూడా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య తన చిన్నప్పటి నుండి ఎంతో నిజాయితీగా ఉండేవాడు. దాంతో ఆ చుట్టుపక్కల ఊర్లోని వారందరూ సుబ్బయ్యని నిజాయితీ సుబ్బయ్య అంటూ పిలిచేవారు. ఒకరోజు సుబ్బయ్య పనిమీదని పక్క గ్రామానికి వెళ్ళాడు. అప్పుడు భూపతి అనే జమీందారు రంగయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. రంగయ్య, పోయిన 7 వర్షాలు దండిగా కురవటంతో దండిగా పంటలు కూడా పండాయి.
ఈసారి కూడా అలా వర్షాలు కురిస్తే బావుంటుంది. అంతా దేవుడిదే భూపతి గారు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భూపతి జేబులో నుండి ఒక బంగారపు గొలుసు కింద పడిపోయింది. అది చూసుకోకుండా భూపతి రంగయ్యతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది దూరం నుండి గమనించిన సుబ్బయ్య వెంటనే ఆ బంగారపు గొలుసు తీసుకొని ఏమండి ఏమండి ఇదిగో మిమ్మల్నే అంటూ భూపతి దగ్గరికి వెళ్తాడు. మీరు ఈ బంగారపు గొలుసు అక్కడ పడేసుకున్నారండి. అంటూ సుబ్బయ్య ఆ బంగారపు గొలుసుని భూపతికిచ్చాడు. భూపతి ఆ గొలుసు చూసుకొని అరే ఇదెలా పడిపోయింది? మీరు కనిపెట్టి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ గొలుసు గనక పోగొట్టినట్టయితే నా కూతురు చేతిలో నాకుండేది. భూపతి మాటలకు ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత సుబ్బయ్య అరే సాయంత్రం అయిపోయింది, నాకు మా గ్రామానికి వెళ్ళటానికి ఆలస్యం అవుద్ది, ఇంక నేను వెళ్తాను అని చెప్పి సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య వెళ్ళిపోయిన తర్వాత భూపతి అక్కడే ఉన్న రంగయ్యతో ఎవరి మనిషి? ఇంకా ఈ కాలంలో ఇలాంటి మనుషులున్నారా? ఆయన పేరు సుబ్బయ్య అండి. అందరూ నిజాయితీ సుబ్బయ్య అని పిలుస్తా ఉంటారు. ఏంటి అంత నిజాయితీగా ఉంటాడా? 10 మందిలో ఏదో పేరు కోసం అలా నటిస్తారు, కానీ నిజంగా అలా ఉంటారా ఏంటి ఎవరైనా? ఆ సుబ్బయ్య గురించి తెలిస్తే మీరు అలా అనరండి అంటూ రంగయ్య సుబ్బయ్య గురించి చెప్పాడు. అప్పుడు భూపతి నువ్వు చెప్పేది నిజమా? అయితే ఒక పరీక్ష పెట్టి తన నిజాయితీ ఏంటో తేల్చేద్దాం. అలా జమీందారి భూపతి సుబ్బయ్యని పరీక్షించడానికి రంగయ్యని వెంటబెట్టుకుని మారువేషంలో సుబ్బయ్య వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. సుబ్బయ్య గారు, మేం చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాం. ఇంకా మేం చాలా దూరం ప్రయాణం చేయాలి. ఒక 2 రోజులు మీ దగ్గర తలదాచుకోవచ్చా అని అడిగాడు భూపతి. అప్పుడు సుబ్బయ్య అలాగా, 2 దినాలేంటండి, ఎన్ని రోజులైనా సేదదీరి బయలుదేరండి అని చెప్పి సుబ్బయ్య వారిని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. యమునా, వీళ్ళు మన అతిథులు, వీళ్ళకేం కావాలన్నా దగ్గరుండి చూసుకో అని అంటాడు. యమున సుబ్బయ్యని పక్కకు తీసుకుని వెళ్ళి ఎవరో ఏంటో తెలియకుండా ఇలా ఇంటికి తీసుకొని వచ్చారేంటి? పోయినసారి ఎవరినో ఇలాగే తీసుకొని వచ్చారు. ఆడేమో పడుకున్న తర్వాత ఇళ్ళంతా దోచుకుని పోయాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తెచ్చారు. వీళ్ళేం చేసిపోతారో. అబ్బా యమున, అందరు అలా ఉంటారా చెప్పు? ఎవరో ఒకరు తప్పు చేశారని అందర్నీ అట్టా చూడడం తప్పు యమునా అంటూ తనకి సర్ది చెప్పాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సుబ్బయ్య ఎక్కడికి వెళితే భూపతి ఇంకా రంగయ్య సుబ్బయ్యకి తెలియకుండా తనని వెంబడిస్తూ ఉన్నారు. సీను, ఇదిగో నీ కూల్ డబ్బులు. అయ్యో, నేనే ఇంటికొచ్చి తీసుకునేవాణ్ణి గదయ్యా, మీరొచ్చివ్వాలా అంటూ సీను సుబ్బయ్యతో మాట్లాడుతూ ఉండగా ఇదంతా దూరం నుండి భూపతి ఇంకా రంగయ్య సుబ్బయ్యని గమనిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత సుబ్బయ్య అలాగే అందరికీ కూలి డబ్బులిస్తూ దారిలో ఎవరైనా ఏ వస్తువులైనా మర్చిపోతే వారికి ఆ వస్తువుల్ని ఇస్తూ ఉంటాడు. అలా సుబ్బయ్యని ఆ రోజంతా అతనికి తెలియకుండానే వారిద్దరూ వెంబడిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా నమ్ముతారా భూపతి గారు, ఆ సుబ్బయ్య చాలా నిజాయితీపరుడని? రంగయ్య, ఇప్పటి వరకు సుబ్బయ్య చేసిన పనులన్నీ ఎవరో ఒకరు చూస్తూ ఉండగానే చేశాడు. అసలు ఎవ్వరూ లేనప్పుడు కదా మనిషి నిజాయితీ బయటపడేది. అర్థం కాలేదు భూపతి గారు, ఇప్పుడేం చేయబోతున్నారు? చూస్తూ ఉండు అంటూ భూపతి ఆ రోజు రాత్రి తన దగ్గరున్న అత్యంత విలువైన రత్నాన్ని సుబ్బయ్యకి కనబడేలా సుబ్బయ్య ఇంట్లో ఒక చోట పెట్టి ఆ మరుసటి రోజు అయ్యా, మీ ఆతిథ్యం చాలా బాగుంది. మాకు ప్రయాణానికి ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను. సుబ్బయ్య వారికి కొన్ని వస్తువులిస్తూ ఉంటాడు. ఇదిగోండి, దారిలో ఆకలేస్తే తినడానికని కొద్దిగా ఆహారం పెట్టాను. భూపతి రంగయ్య సుబ్బయ్య ఇచ్చిన వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏంటండి భూపతి గారు, అంత విలువైన రత్నాన్ని అక్కడే వదిలేసొచ్చారు? ఇది సుబ్బయ్య నిజాయితీకి చివరి పరీక్ష అంటూ తను అనుకున్న ప్రణాళిక గురించి రంగయ్యకి చెప్పాడు భూపతి. ఆ తర్వాత సుబ్బయ్య తన ఇంట్లోకి వెళ్లి పనిచేసుకుంటూ ఉండగా తనకి ఆ రత్నం కనిపించింది. అరే, ఆ బాటసార్లు రత్నం మర్చిపోయినట్టున్నారు, వెంటనే వాళ్ళకి తిరిగిచ్చేయాలి అని అనుకుని ఆ రత్నాన్ని తీసుకొని వారి కోసం వెళ్ళగా వారెక్కడా కూడా కనిపించలేదు. దాంతో రంగయ్య ఆ రత్నాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రత్నాన్ని వారికిద్దామని వారి ఆచూకీ కోసం చాలా చోట్ల గాలించాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఎవండి,
ఇంకా ఎన్ని రోజులని ఇలా రత్నాన్ని పట్టుకుని ఊరు తిరుగుతూ ఉంటారు? వారట్టాకు తిరిగి రారు గాని ఎక్కడైనా సరే దాన్ని అమ్మేసి డబ్బులు పోగు చేసుకుందామండి అంటూ యమున ఎన్నిసార్లు చెప్పినా కూడా సుబ్బయ్య మాత్రం యమున మాటలేం పట్టించుకోలేదు. అలా సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు భూపతి ఇంకా రంగయ్య తిరిగి మారువేషంలో సుబ్బయ్య ఇంటికొచ్చారు. అయ్యా సుబ్బయ్య గారు, మీరు మమ్మల్ని గుర్తుపట్టారా? ఒక ఏడాది ముందు మీ ఇంట్లో మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఓ మీరా? మీకోసం తిరగని ఊరు లేదు, వెతకని చోటు లేదు. ఏంటి మాకోసం వెతికారా? ఎందుకండి? మీ గుర్తుందో లేదో, మీ రత్నం ఒకదాన్ని మా ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయారండి మీరు అంటూ సుబ్బయ్య ఆ రత్నాన్ని తీసుకుని వచ్చి భూపతికిచ్చాడు. భూపతి ఆ రత్నాన్ని చూడగా రంగయ్య తనకి భూపతి ఒకప్పుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. రంగయ్య, నేనిప్పుడిచ్చిన రత్నం విలువైందే, కాని అది ఎక్కడమ్మినా కూడా నాకు తెలిసిపోతుంది. కాని ఆ సుబ్బయ్య ఆ రత్నాన్ని నువ్వు చెప్పినట్టుగా నిజాయితీగా మనకివ్వటానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆ సుబ్బయ్య కొడుకుని నా అల్లుడిగా చేసుకుంటాను. భూపతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి రంగయ్య భూపతిని చూసి నవ్వాడు. ఆ తర్వాత భూపతి కొన్ని రోజుల తర్వాత తన కూతుర్ని సుబ్బయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.